రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో మేడారం హరిత హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వెలుపల మంత్రివర్గ సమావేశం జరగడం ఇదే తొలిసారి. కేబినెట్ సమావేశం కోసం ఇప్పటికే మంత్రులు, ఆయా శాఖల సెక్రటరీలు మేడారం చేరుకున్నారు. మేడారం జాతర ఏర్పాట్లు, గిరిజనుల సంక్షేమానికి కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రధానంగా ములుగు జిల్లాలో దాదాపు 14,000 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించే పొట్లాపూర్ ఎత్తిపోతల పథకంపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దేవాదుల ప్యాకేజ్ 3 పనులకు ఆమోదం తీసుకుంటున్నారని తెలిసింది. రజిక డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. చెప్పండి యాదగిరి, మేడారంలో కేబినెట్ భేటీపై అప్డేట్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఆల్రెడీ మేడారం చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. అయితే ఇప్పటి వరకు నిర్వహించినటువంటి కేబినెట్ సమావేశం అయితే ఈసారి డిఫరెంట్ గా, అంటే హైదరాబాద్ లో సెక్రటరియట్ లో కాకుండా మేడారంలో సమ్మక్క సారక్క జాతర దగ్గర మేడారంలో ఈసారి ఈ కేబినెట్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ కేబినెట్ మీద కూడా చాలా రాష్ట్ర ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది మేడారంలో నిర్వహిస్తున్నారు. మేడారం నుంచి ఎలాంటి ఈ కేబినెట్ లో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి, ప్రజల కోసం ఎలాంటి పథకాలు ఉండే అవకాశం ఉంటుంది, తర్వాత మేజర్ గా ఈ ములుగు ప్రాంత ప్రజలకు తర్వాత గిరిజనులకు సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది అనే దాని మీద ప్రజలు చాలా ఆశతో అయితే ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉన్నది. అయితే ఇందులో మేజర్ గా మనకు ఈ గిరిజన అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి దాని మీద గిరిజనకు సంబంధించినటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం అమలు చేసే పథకాలకు సంబంధించినటువంటి అంశంలో చర్చించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక ఈ మేడారం మాస్టర్ ప్లాన్ కు సంబంధించిన దాంట్లో ఇప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి పనులు ఇక్కడ కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉదయం ఈ ఏదైతే మేడారంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారో దానికి సంబంధించిన పనులకు సంబంధించి రేపు ఉదయం ఇక్కడ ప్రారంభిస్తారు. కాబట్టి దానికి సంబంధించి కూడా మాస్టర్ ప్లాన్ కు సంబంధించిన దాంట్లో కూడా ఇవాళ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. ఇక వీటితో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినది కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మేజర్ గా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తా ఉన్నది. తర్వాత ఇక రిజర్వేషన్లు కూడా ఇప్పటికే ఆల్రెడీ ఖరారయ్యాయి. కాబట్టి ఇక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు షెడ్యూల్ ఇచ్చే అవకాశం ఉంటుంది, ఎప్పుడు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది అనే దాని మీద ఇవాళ చర్చించి దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీటితో పాటు హ్యామ్ రోడ్లకు సంబంధించినటువంటి అంశంలో ఈ హ్యామ్ రోడ్ల నిర్వహణకు సంబంధించినటువంటి దాంట్లో ఈ రుణాలకు సంబంధించినటువంటి మంజూరుకు సంబంధించి ఇవాళ జరిగే కేబినెట్ లో ఈ ప్రభుత్వ హామీ, ప్రభుత్వ గ్యారంటీలకు సంబంధించిన దాంట్లో ఇవాళ చర్చించి వాటి విషయంలో ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి, ముందుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ హ్యామ్ రోడ్ల అంశంలో ఎక్కడెక్కడ ఈ రోడ్లు వేయాలి, దానికి అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది, దానికి సంబంధించిన గ్యారంటీకి సంబంధించి ప్రభుత్వ గ్యారంటీలు ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది అనేది చర్చించి దాని మీద కూడా ఇవాళ జరిగే కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక మేజర్ గా ఈ ములుగు జిల్లాలో 147 కోట్లతో నిర్మాణం చేస్తున్నటువంటి ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి దానికి సంబంధించి ఇవాళ కేబినెట్ లో చర్చించి దాని మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక వీటితో పాటు ఏదైతే రైతు భరోసాకు సంబంధించి ఈ యాసంగి పంటకు సంబంధించిన దాంట్లో రైతు భరోసాకు సంబంధించిన అంశంలో కూడా చర్చించి ఇవాళ జరిగే కేబినెట్ లో దాని మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక భూభారతి విషయానికి వస్తే మనకు ధరణి ప్లేస్ లో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ భూభారతిని పోర్టల్ ను ప్రత్యేకంగా తీసుకొచ్చింది. సో ఈ మధ్య కాలంలో ఈ టెక్నికల్ సమస్యలకు సంబంధించిన దాంట్లో కూడా కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. కాబట్టి ఈ అంశంలో ఎక్కడెక్కడ ఈ అంశాలు ఉన్నాయి, ఇక్కడ టెక్నికల్ సమస్యలు ఉన్నాయి, వాటిని అధిగమించాలంటే ఏం చేయాలి, ఎక్కడ పొరపాట్లు జరిగాయి అనే దాని మీద కూడా చర్చించి దాని మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక ఇరిగేషన్ రిలేటెడ్ అంశాలకు సంబంధించిన దాని మీద కూడా చర్చించి ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన దాని మీద కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇట్లా ఓవరాల్ గా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు, తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు, మేజర్ గా ఈ మేడారం పనులకు సంబంధించిన దాంట్లో సో ఇప్పటి వరకు ఎంత ఇక్కడ ఖర్చు పెట్టారు, సో ఇంకా ఎట్లాంటి ప్లాన్ చేసి ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, గిరిజనులకు ప్రధానంగా ఎట్లాంటి పథకాలు అమలు చేసే అవకాశం ఉంటుంది, ఏమేమి పథకాలు ఉంటాయనే దాని మీద కూడా చర్చించి ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉంది.